నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన పెళ్లి పిలుపు ధారావాహికం నుండి 3వ భాగం వినేద్దామండి. శేషుతో ముడిపడిన జీవితం అంతా ముళ్ళమయమే. అతని ఇంట్లో ఉన్న సమయంలో భయం, అతను లేని ఏకాంతంలో కన్నీళ్లు. శ్రీధర్ ఆమె దారిలో పూలు పరిచాడు. పాదాలు ఆ దారి వెంట నడవటం మొదలుపెట్టినా మనసు ఆ మెత్తటి నడకకి ఇంకా అలవాటు పడక దాటొచ్చిన ముళ్ళకేసే భయంగా చూస్తూ ఉంటుంది. తనేనా ఈ కొత్త జీవితంలో ఉన్నది? ఇది నిజమా లేక పునర్జన్మ? ఎంత అపనమ్మకమో. పైకి మామూలుగానే తిరుగుతుంది, లోపల ఈ మాధనం. ఈ శ్రీధర్ ఏంటి తనని ఒక్క మాట కూడా అనడు. తన చేతి వేళ్లతో ఆడుకుంటాడు. నుదుటి మీద పడే వెంట్రుకలను కొనగోటితో సర్దుతాడు. మాట్లాడతాడు, నవ్వుతాడు, నవ్విస్తాడు. అతని 36 ఏళ్ల జీవితాన్ని తన ముందు పరుస్తాడు. పిల్లల గురించి కూడా అతనికి పట్టింపులు ఏమీ లేవు. ఇందరం పెద్దవాళ్ళం ఉన్నాము, 2 పిల్లల్ని పెంచలేమా? ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిద్దాం, పెళ్ళి ఎప్పుడు చేయమంటే అప్పుడు చేద్దాం అనేశాడు. అంత చులాగ్గా ఉంటుందా జీవితం? ఎన్ని లెక్కలు, ఎంత అహం శాసిస్తే అప్పుడు కదా క్షణమైనా తృణమైనా కదిలేది. ఇదంతా కాలేమో, కరిగిపోతుందేమోననే భయం. అతన్ని గట్టిగా తాకాలన్నా భయమే. వాస్తవం కాడేమో, అదృశ్యమైపోతాడేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఒక కొత్త గాయమైంది సంయుక్తకి. ఆ గాయం వల్ల జరిగిందంతా నిజమేననే నిర్ధారణ అయింది. అందుకే ఈ పునరావలోకనం. ఫోన్ మోగింది శ్రీధర్ నుండి. ఆఫీస్కి వెళ్ళాక 2-3 సార్లు చేస్తాడు. ఏం చేస్తున్నావు? అతని ప్రశ్న. ఏమీ లేదు. ఖాళీగా ఉన్నావా? ఏదో ఒకటి ఆలోచిస్తావు, గుర్తు తెచ్చుకొని బాధపడతావు. అదంతా అవసరమా? ఆ రోజులు గడిచిపోయాయి. ఆహా, అలాంటిదేమీ లేదులేండి. డల్గా అనిపిస్తున్నావు. సీను పెళ్లికి మనల్ని పిలవలేదు అంది. అతను సుదీర్ఘంగా నిశ్వసించాడు. సంయుక్త, వాళ్ళందరికీ నచ్చనిది చేసి ఇంకా వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాం. పెద్దవాళ్ళు, వాళ్ళ కోపం ఉండదా? మనని ఎలా పిలుస్తారు? నువ్వు అలాంటివి పట్టించుకోవద్దు అన్నాడు. నిజమే, తను ఒప్పుకుంది. కానీ ఎందుకు అలా అనిపిస్తుంది? నా జీవితం నాది కాదా? అలాగని ఒంటరిగా మనకి మనం బతకగలమా? అందరూ కావాలనిపిస్తుంది. అందరూ ఏకమై నన్ను వేరు చేస్తూ ఉంటే కోపంగా ఉంది అంది. సరే కానీ మనం పెళ్ళికి అర్జెంటుగా వెళ్ళాలి. మాట మార్చాడు. అర్జెంటుగా పెళ్ళికి వెళ్ళటం ఏంటి? నవ్వు వచ్చి నవ్వింది సంయుక్త. ఆ నవ్వుతో 2 మనసులు తేలికపడ్డాయి. 4 రోజుల క్రితం బావ ఆఫీస్కి వచ్చి శుభలాకిచ్చి వెళ్ళాడు. నేను మర్చిపోయాను. ఇందాకే ఫోన్ చేశాడు. ఎరా రావట్లేదా? పెళ్లి కూతురుని కూడా చేసేసాం అన్నాడు. చెప్పాడు. మీకు 2 కదా అక్కలు? వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు. మధ్యలో ఈ బావ ఎవరు? ఆశ్చర్యంగా అడిగింది సంయుక్త. ఓహ్, మన పెళ్లికి ఎవరిని పిలవకపోవటంతో నీకెవ్వరూ తెలీదు. నిర్మలక్క వాళ్ళు మా పక్క వాటలో ఉండేవాళ్ళు. అమ్మ పోయాక ఎక్కువ భాగం వాళ్ళింట్లోనే పెరిగాం. నిర్మల, మేఘమాల క్లాస్మేట్స్. అలా తను నాకు 3వ అక్క అయ్యింది. దారిలో అన్నీ మాట్లాడుకుందాం, కారు పంపిస్తాను వచ్చేయ్ అన్నాడు. సీను పెళ్లికి తనను పిలవలేదని బాధపడిందల్లా ఒక్కసారిగా సంకోచంలో పడిపోయింది సంయుక్త. మనం తప్పకుండా వెళ్ళాలా? బెరుగ్గా అడిగింది. ఎక్కడికి వెళ్లకుండా ఎంతకాలం? ఏమో భయంగా ఉంది. ఎప్పుడో ఒకప్పుడు దాన్ని తుంచాలి కదా అన్నాడు. సంయుక్త ఇంకేం మాట్లాడలేదు. 10 కుటుంబాల మధ్య పెరిగింది. ఎప్పుడూ ఏవో ఒక శుభాలు, వేడుకలు, అలాగే అశుభాలు. శేషు ప్రవర్తనతో బాధే కానీ అవన్నీ ఒక ఆట విడుపు. ఎప్పుడూ సందడిగా ఉండేది. నలుగురిలో తిరగాలని, సరదాగా ఉండాలని ఎంతగా ఉన్నా బెరుగు. అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఇంకొకలాగా. అయినా శ్రీధర్ పక్కనుంటే భయం దేనికి? అతనే తనకి కొండంత అండ. అతను చూస్తూ ఉండగా తనను ఎవ్వరూ ఏమీ అనలేరు. పెళ్లికి వెళ్లాలనే కోరిక మనసులో నిండుతూ ఉంటే ఉత్సాహంగా తయారైంది. బనారస్ సిల్క్ చీర, వర్క్ చేసిన జాకెట్టు, షాంపూ చేసుకున్న మృదువైన వెంట్రుకల్ని పోనీగా వేసుకుంది. ఆమెలోని అందాన్ని శ్రీధర్ ఎలా వెతికి పట్టుకుంటాడో అలాగే తయారైంది. పైనుండి కొన్ని నగలు. ఆమె అలా అలంకరించుకుంటూ సందడి చేస్తూ ఉండటం చూస్తూ ఉంటే శ్రీధర్కి తల్లి గుర్తొస్తుంది. తమ కుటుంబంలో లోపించినదేదో మళ్ళీ వచ్చి చేరుతున్న భావన. తను పెద్దవాడై
అక్కలు కాక చెల్లెళ్ళై ఉంటే తమ జీవితాలు మరోలా ఉండేవనిపిస్తుంది. సంయుక్త తయారయ్యేసరికి వాకిట్లో కారు సిద్ధంగా ఉంది. శ్రీధర్ క్యాంపు వైజాగ్లో. అక్కడికి వచ్చేస్తే ఇద్దరం కలిసి వెళ్ళొచ్చరని డ్రైవర్తో చెప్పి కారు పంపాడతను. వైజాగ్ చేరాక డ్రైవర్ని పంపేసి తనే డ్రైవ్ చేసాగాడు. అప్పుడు తెలిసింది సంయుక్తకి, ఏ పెళ్లికైతే తాను వెళ్ళిపడిందో అదే పెళ్లికి ఆడపెళ్లి వారి వైపు నుంచే వెళ్లబోతోందని. ఆమె ఉత్సాహం అంతా దిగిపోయింది. వద్దండి, వెనక్కి వెళ్ళిపోదాం. మా వాళ్ళు చాలా పట్టుదల మనుషులు. అసలే ఆడపిల్ల పెళ్ళి, మనని పిలిచారని ఎంత గొడవైనా చేస్తారు అంది భయంగా. అతను ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఈ మలుపు అతనికి ఊహించనిదే. వెంటనే తేరుకుని స్థిరంగా అన్నాడు, అలా జరిగితే నిర్మల మేఘమాల ఊరుకోరు. ఇద్దరూ చాలా ఖచ్చితమైన వాళ్ళు. వాళ్ళ జుట్టులో నుంచి పుట్టుకొచ్చింది తన్మయి. ఏదైనా తేడా వస్తే పెళ్లి వాళ్ళని ఉతికి ఆరేస్తారు. అయినా అదంతా అప్రస్తుతం. వాళ్ళు మన గురించి తెలిసే పిలిచారు, మనం వెళుతున్నాం, ఎందుకంత భయం అన్నాడు. అన్నింటికీ అతను ఉన్నాడని ధైర్యం చెప్పుకుంది. మేఘమాల తనతో సంయుక్త పిల్లల్ని తీసుకొచ్చింది. ఆమె ఇంకా తెలిసిన వాళ్ళని పలకరిస్తూ లోపలికి వస్తోంది. వాళ్ళు అమ్మమ్మ తాతయ్యలను చూసి వాళ్ళ దగ్గరకు చేరిపోయారు. వాళ్ళు ఎలా వచ్చారా, ఎవరు తీసుకొచ్చారో చూడటానికి విడిదింట్లో నుంచి హాల్లోకి వచ్చింది జయలక్ష్మి. ఏమిట్రా ఇప్పుడా రావటం? పెళ్లి కూతుర్ని కూడా చేసేసాం. అంతా మేఘమాల చెప్పిందిలే. ఇప్పటికైనా పెళ్లి చేసుకుని మంచి పనే చేశావు. ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావు సరే, మేం పిలిస్తే కూడా రావా? దబాయించాడు దయానంద్, నిర్మల భర్త, పెళ్లి కూతురు తండ్రి. అన్యాయం బావా, నేను పిలిచాను, మీరే రాలేదు అన్నాడు శ్రీధర్. దయానంద్ పెద్దగా నవ్వేశాడు. శ్రీధర్ పిలిచాడు కానీ ఆ సమయానికి వాళ్ళు అమెరికాలో ఉండి రాలేకపోయారు. నిర్మల కూడా వచ్చింది. సంయుక్తని ప్రేమగా దగ్గరకు తీసుకుంది. అందరూ కలిసి లోపలికి నడుస్తూ ఉంటే జయలక్ష్మి చూసింది. మళ్ళీ విడిదింట్లోకి వెళ్ళింది. ఇప్పుడా మామయ్య రావటం? అత్తయ్య చాలా బాగుంది, నీ ఎంపిక అద్భుతం అంది పెళ్లి కూతురు తన్మయి. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు, టీసీఎస్లో చేస్తోంది. నెలకు 40,000 జీతం. సాంప్రదాయపు పెళ్లి కూతుళ్ళలా సిగ్గుపడి ముడుచుకుపోవటం లేదు. ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ దడదడ మాట్లాడేస్తోంది. వచ్చిన వాళ్ళను పలకరిస్తోంది. అడిగిన చోట తన ఇష్టాలను నిర్మోహమాటంగా చెప్తోంది. ఇష్టం లేనివి అంతే నిర్భయంగా చెప్తోంది. అంత స్వేచ్ఛ స్వతంత్రాలున్నా సాంప్రదాయాన్ని గౌరవిస్తోంది. విస్మయంగా చూసింది సంయుక్త ఆమెను. శేషుతో తన పెళ్లి జరిగినప్పుడు విషయాలు గుర్తొచ్చాయి. వాళ్లకు ఆటబొమ్మ దొరికినట్లయింది. తను సంయుక్త కాదు, రాజారావు శారదల కూతురు కాదు. చదువుతో ఆటపాటలతో సరదా సంతోషాలతో జీవితాన్ని నింపుకోవాలనుకున్న అమ్మాయి కాదు. పుట్టగానే తను భార్య, శేషుకు భార్య. తన ప్రతి చర్య, ఆకాంక్ష ఆ పరిధికి లోబడి ఉండేవి. ఆ తర్వాత వరుసగా 3 అబార్షన్లు. ఇంత చిన్న వయసులో పెళ్ళేమిటని డాక్టర్ తిడితే అప్పుడు కొంత వ్యవధి. తర్వాత 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలని పెద్ద గొడవ. తను ఏడవటానికే పుట్టిందా అనిపించేంత విరక్తి. ఎలాగైతేనే ఆ చెరలోంచి బయటకొచ్చింది. ఇప్పుడు నడుస్తున్న దారి, నడిపిస్తున్న చెయ్యి ఎటు తీసుకువెళ్తాయో. అందరితోటి పరిచయాలయ్యాయి. తండ్రి ఒక్కడే ఉన్నప్పుడు శ్రీధర్ను తీసుకువెళ్ళి తండ్రి దగ్గర నిలబెట్టింది. శ్రీధర్ నమస్కారం చేశాడు. ఆయన ఆశీర్వాదం చేస్తున్నట్లు చెయ్యెత్తి ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ మాత్రానికే సంతోషపడింది సంయుక్త. అంతా సవ్యంగానే జరుగుతోందనిపించినా, ఎవరు ఏ ఆక్షేపణ చెయ్యకపోయినా ఆమెకు గుండె దడదడలాడుతూనే ఉంది. ఆమె భయాలను నిజం చేస్తూ మగపెళ్లివారు దేనికో అలిగారనే వార్త వచ్చింది. దయానంద్, నిర్మల కంగారు పడుతూ వెళ్ళి పాలిపోయిన ముఖాలతో తిరిగి వచ్చారు. చచ్చా, ఇంత సంస్కారం లేని మనుషులు అనుకోలేదు. చదువులు చూసి మోసపోయాం, అన్నీ పై హంగులు గొణిగాడు దయానంద్. ఏం చేద్దామన్నట్లుగా చూసింది నిర్మల. ఇద్దరూ మరో గదిలోకి వెళ్లారు. ఏం జరిగింది బావా అంటూ వెనకే వెళ్ళాడు శ్రీధర్. సంయుక్త ఊహించగలిగింది. అవమానంతో సిగ్గుతో రగిలిపోతూ తనున్న చోటు నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళి నిలబడింది. తన్మయి వెంట వెళ్ళింది. ఏంటత్తా, ఏం జరిగింది? అమ్మా నాన్న అలా అంటున్నారేమిటి? మావయ్య కూడా కంగారు పడుతున్నాడు అడిగింది తన్మయి. సారీ తన్మయి, పెళ్లికి మేము రాకుండా ఉండాల్సింది బాధపడుతూ అంది సంయుక్త. విషయం ఏమిటో వివరంగా చెప్పత్తా. మా పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ మగపెళ్లివారు నా పుట్టింటివారు. అంటే శ్రీనివాస్ నాకు స్వయాన చిన్నాన్న కొడుకు. నా మొదటి పెళ్లి మేనరికం.
మాది ఉమ్మడి కుటుంబం కాదు గాని ఆ అత్త మాటకి మా ఇంట్లో చాలా విలువిస్తారు. మా చిన్నాన్న వాళ్ళు మమ్మల్ని పెళ్లికి పిలవలేదు. మేము రాకూడదని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మీ పిలుపు అందుకుని మేమొచ్చాము. అదే వాళ్ళ కోపానికి కారణం అనుకుంటాను చెప్పింది సంయుక్త. అదేంటి? ఇంతదాకా వచ్చినందుకే నాకు సిగ్గనిపిస్తుంది. అక్కడికి దారిలో తెలిసి అన్నాను తిరిగి వెళ్ళిపోదామని. సిగ్గుగా అంది. జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. నీ జీవితం నీ ఇష్టం. తిన్న అవమానాలు నీవి. తెంచుకున్న బంధం నీది. దానికి మీరు పెళ్లికి రావడానికి సంబంధం ఏంటి? శ్రీను అలాంటివాడు కాదే. మేము చాలా ఓపెన్గా అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాము. అతని అభిప్రాయాలు అభిరుచులు అన్నీ నాకు నచ్చాకే పెళ్లికి ఒప్పుకున్నాను. ఉండత్తా, అతనితో నేను మాట్లాడతాను అని సెల్ ఫోన్ తీసి నెంబరు నొక్కబోయింది. నువ్వు మాట్లాడటం ఏంటి? అమ్మా నాన్నలు చూసుకుంటారా ఆ విషయం? సంయుక్త వారిస్తూనే ఉంది. తన్మయి కాల్ అవతలి వ్యక్తికి చేరింది. మరొక గదిలో అదే విషయం చర్చిస్తున్నారు శ్రీధర్, దయానంద్, నిర్మల. బావా, ఇలాంటి గొడవ ఏదో జరుగుతుందని సంయుక్త దారిలోనే అంది. మేము పెళ్లికి ఉండం, తన్మయికి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాం అన్నాడు శ్రీధర్. మంచి పని చేస్తే సమాజం హర్షించదు. మళ్ళీ ఆ సమాజమే మార్పును కోరుకుంటుంది. దయానంద్ బాధపడ్డాడు. అసలు ఈ సంబంధం ఎలా దొరికింది? వాళ్ళ గురించి అన్నీ తెలుసుకున్నారా? చాలా పేచీకూరు మనుషులు అని చెప్పటానికి చాలా ఇబ్బంది పడ్డాడు శ్రీధర్. ఒకరిని గురించి చెడ్డగా చెప్పడం అతనికి రాదు. తన్మయి మీద ఉన్న ప్రేమతో నిజం చెప్పక తప్పలేదు. తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది సంబంధం. పెద్ద కుటుంబం అని చాలా గొప్పగా చెప్పారు. ఆ అబ్బాయి చదువులోనూ ఉద్యోగంలోనూ తన్మయికి దీటుగా ఉన్నాడు. వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. అన్నీ బాగున్నాయని అనుకున్నాం అంది నిర్మల. చెప్పానుగా నిర్మల, మేము వెళ్ళిపోతాం. మేఘమాల, నిహారిక కూడా మాతో వచ్చేస్తారు. మీరు వాళ్లతో మాట్లాడండి. వ్యవహారం సున్నితంగా నడిపిద్దాం అన్నాడు శ్రీధర్. నువ్వు ఉండరా? మాటకు ముందు వెళ్ళిపోతాం అంటావు. మా వైపున ఉన్నదెవరు? మీరు తప్ప. అలా మిమ్మల్ని పంపించేస్తే సమస్య తీరిపోతుందా? తన్మయి ఊరుకుంటుందా? ఇలా పంపించడం అంటే ఎప్పటికీ మీతో సంబంధం తెంచుకోవటమే కదా. అదంత తేలిక? కోప్పడింది నిర్మల. తన్మయితో మాట్లాడదాం, అదేమంటుందో. చిన్నపిల్ల కాదు కదా, దానికి ఇలాంటివి నచ్చవు. దాచిపెట్టి పెళ్లి చేసే విషయం కాదు. మరీ ఇంత సంకుచితంగా ఆలోచించే వాళ్ళ మధ్య మన పెళ్ళి ఎలా ఉంటుంది? ఈరోజు వాళ్ళు కోరుకున్నట్లు చేసి బుజ్జగించో నచ్చ చెప్పో పెళ్లి చేసి దాన్ని పంపిస్తే అది ఇక్కడితో ఆగుతుందా? ఇంకెన్ని విషయాలు తలెత్తుతాయో. విభేదాలతో రేపొద్దుటి నుంచి వాళ్ళు విడాకుల కోసం ప్లేడర్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చి మనం తలలు దించుకోవాలేమో. ఎవరంతటి వాళ్ళు ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకుంటే మంచిది అంది నిర్మల. నా ఉద్దేశం నేను చెప్పాను. ఆ పైన ఆలోచించుకోవలసింది మీరు. తన్మయి కన్నా మాకు ఏది ఎక్కువ కాదు అని శ్రీధర్ అక్కడి నుండి తన్మయిని వెతుకుతూ వెళ్ళాడు. అప్పటికి ఆమె శ్రీనితో మాట్లాడటం పూర్తయింది. 15 నిమిషాల సేపు మాట్లాడింది ఆ అమ్మాయి. ఇంకొన్ని గంటల్లో తన పక్కన పెళ్లిపీటల మీద కూర్చోబోయే వ్యక్తితో. ఏంటి శ్రీను, మీ వాళ్ళేంటో అలిగారట? అలగటం ఏమిటో సిల్లీగా? మనసులో ఉన్నదేమిటో చెప్పొచ్చు కదా. మామయ్య, అత్తయ్య వచ్చారని కోపం వచ్చిందా? వాళ్ళు వెళ్ళిపోవాలా? ఎందుకు? మన పెళ్లికి వాళ్లేం అడ్డు? మామయ్య అంటే సొంత మామయ్య కాదు. వాళ్ళ పెద్దక్క, మా అమ్మ పీజీ దాకా కలిసి చదువుకున్నారు. వాళ్ళ రెండో అక్క మా అత్త, అంటే నాన్న చెల్లెలు మెడిసిన్లో క్లాస్మేట్స్. మా అమ్మమ్మ గారి ఊరు వాళ్ళది. చిన్నప్పుడే తల్లి పోతే అమ్మమ్మ దగ్గరే ఎక్కువగా పెరిగారు. ముఖ్యంగా శ్రీధర్ మావయ్య. మేము ఈ విషయాలు ఎప్పుడో మర్చిపోయాము. ఈ రోజును మళ్ళీ ఇలా గుర్తు చేసుకుంటున్నాం. చాలా బాధ అనిపిస్తోంది. మీరంటున్న విషయం వాళ్ళకు తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. చాలా బాధ అనిపిస్తోంది. మా అమ్మ పెళ్లిలో నాన్న గెడ్డం కింద బెల్లం మొక్క పెట్టింది. ఇప్పుడు నన్ను గంపలో కూర్చోబెట్టి తీసుకురావాల్సింది అతనే. తల్లి పోవటంతో వాళ్ళ కుటుంబం బాగా దెబ్బతింది. అక్కలు పెళ్లి చేసుకోలేదు. ఇతను అలాగే ఉండిపోతాడని అనుకున్నాము. ఇన్నాళ్లకు పెళ్లి చేసుకున్నాడని ఎంతో సంతోషపడ్డాం. అతని భార్య నీ కజిన్ కావటం కేవలం కాకతాళీయం. మాకు తెలీదు. అయినా మాకు ముఖ్యమైన వాళ్ళని మేము పిలుచుకున్నాము. మీ వాళ్ళను మీరు పిలుచుకున్నారు. పిలవక ముందు వేరే సంగతి. మేము పిలిచాక వాళ్ళు వచ్చాక వాళ్ళని వెళ్ళిపోమని ఎలా చెప్తాము అంటూ తన్మయి అతను చెప్తున్నది వింటూనే వాయించేసింది. ఆమె అడిగింది చెప్తూ ఆమె చెప్పింది విన్నాడు సీను. తన్మయి, కొంచెం అర్థం చేసుకో. మా పెద్దత్తని ఇంట్లో అందరూ గౌరవిస్తారు. ఆవిడకు నచ్చనిదేది మా ఇంట్లో జరగదు అన్నాడు. ఆవిడను గౌరవించటం అంటే మరొకరిని అవమానించటమా? అరే, సంయుక్త ఎంత చిన్నది.
తమ వయసులో సగం కూడా లేని ఆ అమ్మాయిని సతాయిస్తున్నారా మీ పెద్దవాళ్ళంతా? ఆమె ఒక తప్పు చేసిందే అనుకుందాం, క్షమించలేరా? మీ ఇంట్లోని అమ్మాయితోనే ఇలా ఉంటే నా పట్ల మీ ప్రవర్తన ఎలా ఉంటుందా అని భయం వేస్తోంది అంది. తన్మయ్యి, నువ్వు అలా ఎందుకు చేస్తావు? ఆ సమస్య రాదు అన్నాడు సీను. నేను అలాగే ఎందుకు చేస్తాను? ఇంకోలా చెయ్యొచ్చు. నావి చాలా స్వతంత్ర భావాలు. ఇలాంటివి నేను జీర్ణించుకోలేను. నన్ను పెళ్లి చేసుకోవటం అంటే నా మెదడు, మనసు, ఆలోచనలు, స్పందనలతో సహా నన్ను చేసుకోవటం. అంతేగాని కేవలం నా చదువు, ఉద్యోగం, అందం, ఐశ్వర్యం లాంటి బయట విషయాలు చూసి కాదు. సరిగ్గా అదే సమయానికి పెళ్లి మంటపానికి దూరంగా లాన్లో కూర్చుని ఉన్నారు శ్రీధర్ అక్కలు, మేఘమాల, నీహారిక. నీతో మాట్లాడాలి అని అందరికీ దూరంగా తీసుకొచ్చింది, కానీ చెప్పాలనుకున్నది ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతోంది నీహారిక. ఏమిటే ఏదో చెప్పాలన్నావు అడిగింది మేఘమాల. పెళ్ళయ్యాక శ్రీధర్ చాలా మారాడు కదూ అంది నీహారిక. మనం ముగ్గురం కూర్చుంటే మాట్లాడుకోవటానికి మాటలే దొరికేవి కాదు. సంయుక్తతో తెగ ముచ్చట్లు పెడుతున్నాడు అంది. నిజమే, వాడిలో చాలా మార్పు వచ్చింది. మేఘమాల ఏకీభవించింది. ఇద్దరి మధ్య అంత కబుర్లే ఉంటాయా అనుకున్నాను. 1-2 సంభాషణలు నా చెవిన పడ్డాయి. అన్నీ సిల్లీ విషయాలు. అలాంటి వాటి మీద అంతంతసేపు మాట్లాడుకుంటారా అని నవ్వొచ్చింది. శ్రీధర్ అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నది వీడేనా అనిపించింది. చెల్లెలు ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతోందని అర్థమైంది మేఘమాలకి. ఆ మధ్యన ఒకరోజు సంయుక్త చిన్న కూతురు స్నానం చేసి ఒళ్ళు తొడవనివ్వకుండా పరుగులు పెడుతూ నా కాళ్ళకు అడ్డం పడింది. ఒంగుని ఎత్తుకున్నాను. మొదటిసారి నా మొహంలో మొహం పెట్టి నవ్వింది. తడి ఒళ్ళు, ఒంటి మీద మెరుస్తున్న నీటి చుక్కలు, కాళ్లకు గజ్జెలు, మొలకి మువ్వల మొలతాడు, చేతులకి మురుగులు, మెడలో చిన్న గొలుసు, చెవులకు లోలాకులు. ఆ రూపం, ఆ నవ్వు, ఎత్తుకున్నప్పుడు ఆ స్పర్శ నేను మర్చిపోలేకపోతున్నాను. నా చదువు, హుందాతనం, నేను పోగేసుకున్న సంపద అన్నీ దాని ముందు తక్కువే అనిపించాయి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నీకు సంబంధాలు చూడమని చెప్పనా అడిగింది మేఘమాల చెల్లెల్ని. ఇబ్బందిగా నవ్వింది నీహారిక. కొద్దిసేపు మౌనంగా ఉండిన తర్వాత నెమ్మదిగా అంది. కొంతకాలంగా నా కొలీగ్ ఒక అతను పెళ్లి చేసుకుందామని అడుగుతున్నాడు. ఈ వయసులో పెళ్ళేమిటి అని ఇంతకాలం పట్టించుకోలేదు. నిన్ననే ఇద్దరం కలిసి అనుకున్నాం. ఉద్యోగాలు వదిలేసి ఒక హాస్పిటల్ పెట్టి సర్వీస్ చేయాలని, అలాగే ఒక బేబీని పెంచుకోవాలని అంది నీహారిక. అంటే అతనికి చేసుకుంటానని చెప్పేశావా? ఇంతకీ ఎవరతను? అతను ప్రహ్లాద్. నీకు తెలియదులే, నాలాగే 40 దాటాయి. జర్మనీకి, అమెరికాకి, ఇక్కడికి తిరుగుతూ తన గురించి తను మర్చిపోయాడు. ఇప్పుడైనా అతను కోరుకుంటే కనీసం 10 ఏళ్ళు చిన్నమ్మాయి దొరుకుతుంది. కానీ అతని కలలు నాతో కలిసి నిజం చేసుకోవాలనుకుంటున్నాడు అంది. మరైతే ఎందుకు ఆలస్యం అడిగింది మేఘమాల. పెళ్లి చేసుకోవాలనైతే అనుకున్నాం, కానీ ఎలా ముందుకు వెళ్లాలో తెలియటం లేదు. శ్రీధర్కి చెప్పనా అయితే? ఏమిటే వాడితో చెప్పేది? నాకన్నా చిన్నవాడు, వాడా నా పెళ్లి చేసేది అంది నీహారిక. నువ్వు అక్కదానివి చేసుకోలేవు కదా, సాక్షి సంతకాలకైనా కావాలి అంది మేఘమాల. తన్మయ్యి పెళ్లి హడావుడయ్యాక నిర్మలకి చెప్తాను. సరే మరి, ఇంకా ఆలస్యం చెయ్యకు, మనసు మార్చుకోకు అంది మేఘమాల. నీహారిక తలూపింది. చాలాసేపు అయింది, నిర్మల వెతుక్కుంటుంది, వెళ్దామా అంటూ లేచింది మేఘమాల. అడుగు వెయ్యబోతూ ఆగింది. మీకన్నా పెద్దదాన్నైనా మీ జీవితాలు ఎలా తీర్చిదిద్దాలో నాకు తెలియలేదు. నాన్నైనా చెప్పు ఉండాల్సింది. అన్నీ మీకే తెలుస్తాయని వదిలేశాను బాధపడుతూ అంది. మాకన్నా ఎంత పెద్దదానివే నువ్వు, నీకు మాత్రం ఏం తెలుసు అంది నీహారిక. ఇద్దరూ విడిదింట్లోకి అడుగుపెట్టేసరికి అక్కడ శ్రీధర్, సంయుక్త కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయారే ఇద్దరూనూ వాళ్ళకి ఎదురొస్తూ అడిగింది నిర్మల. ఆ విషయం తన్మయ్య పెళ్లి అంపకాలు అయ్యాక చెప్తాను, కానీ వీళ్ళిద్దరూ ఏరి అని శ్రీధర్, సంయుక్తల గురించి అడిగింది మేఘమాల. పెళ్లి అంపకమునా? పెద్ద గాలివాన వచ్చి వెలిసింది అంది నిర్మల. ఏమైంది గొడవ? ఎవరితో? ఇంకెవరితో, మగపెళ్లి వారితోనే అంటూ నిర్మల కొంత, తన్మయ్య ఇంకొంత చెప్పారు. తన్మయ్య మాటలు ఒక హెచ్చరికలా వినిపించాయి శ్రీనికి. ఇంకాసేపట్లో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అంత ధైర్యంగా కాబోయే భర్తతో మాట్లాడటం అతను ఎక్కడా ప్రత్యక్షంగా చూడలేదు, వినలేదు కూడా. నీకు నచ్చనిదేది జరగదు, నేను మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ పెట్టేశాడు. అతనికి చాలా కోపం వచ్చింది. అంతా సంయుక్త వల్లనే. తగుదునమ్మా అని పిలవని పెళ్లికి ఎందుకు రావాలి?
తెలియక వచ్చినా తమను చూడగానే తలంచుకుని తిరిగి వెళ్ళిపోవాలి. అది మానేసి తిన్నగా వెళ్ళి ఆడపిల్లి వాళ్ళ మధ్య కూర్చొని మంతనాలు ఆడిస్తుందా? దాన్ని వెనకేసుకు రావడానికి వాళ్ళకైనా ఉండద్దు అని భగ్గుమని మండిన మంట తన్మయి ఆఖరిగా అన్న మాటలు ఒక్కసారిగా చెవుల్లో రింగుమని కొంత చల్లారింది. పెద్దవాళ్ళంతా కలిసి ఆమెను సాధిస్తున్నారా అని కదా అంది. ఒట్టి అనటం కాదు, అందులో ఆమె భవిష్యత్తు చూసుకుంది. నిజమే, పెద్దత్తకి ఎందుకింత పంతం? సంయుక్తను పిలవద్దంది, అలాగే పిలవలేదు. అవతలి వాళ్ళు పిలిస్తే వచ్చింది. చూసి చూడనట్టు వదిలేస్తే సరిపోయేది. అందరికీ ఎదురు పడలేక అదే తప్పుకు తిరిగేది. ఇప్పుడేమైంది? తను అడకత్తెరలో ఇరుక్కున్నట్లు అయ్యింది. తన్మయి దృష్టిలో చులకనయ్యాడు. పెళ్లి ఆపటానికి బలమైన కారణం కూడా కాదిది. తన్మయి లాంటి అమ్మాయి మళ్ళీ దొరుకుతుందా? అతనికి దుఃఖం లాంటిది వచ్చింది. ఒక్క సంఘటన పెద్దత్తకు సంబంధించినది జరిగితేనే గిజగిజలాడిపోతున్నాడు. మరి సంయుక్త పుట్టింది మొదలు ఆవిడ పిడికిట్లో ఇరుక్కుపోయింది. అందుకే తెగించింది, తిరగబడింది. శ్రీను బలంగా శ్వాస తీసుకున్నాడు. మెదడుకు పట్టిన బూజేదో వదిలిపోయినట్లు అయ్యింది. విడిదింట్లోకి నడిచాడు. అక్కడ తల్లిదండ్రుల మధ్య దేనికో వాగ్వివాదం జరుగుతోంది. ఈ మధ్య ఎందుకో తల్లి విసుగు పడుతోంది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఏదో జరగకూడదు జరిగింది అనిపించింది. ఏమైందమ్మా? తల్లిని అడిగాడు. ఆడపిల్ల, పసిపిల్ల, దాన్ని ఉసురు పోసుకుని బతుకుతున్నారా మీరంతా? విసురుగా అంది వసంత. మీ ఇంట్లో పెళ్ళి, మీరు ఎవరిని పీల్చుకుంటారో మీ ఇష్టానికే వదిలేశాం. సంయుక్తను పిలవద్దనుకున్నారు, దానికి మేము కాదనలేదు. మా బాధ్యతగా మేము వచ్చాము. ఆడపెళ్లి వాళ్ళు పిలిస్తే అది భర్తతో కలిసి వచ్చింది. ఇప్పుడు దాన్ని వెళ్ళిపోమ్మని పంతం పడుతున్నారు. మా కళ్ళ ముందే మా పిల్లకి అంత అవమానం జరిగితే చూస్తూ తట్టుకోలేము అని ఏడుస్తూ పెద్దమ్మ పెదనాన్నను తీసుకుని వెళ్ళిపోయింది అంది వసంత. పెదనాన్న పెద్దమ్మ వెళ్ళిపోయారా? దిగ్భ్రాంతుడయ్యాడు సీను. పెద్దమ్మ నడిపిస్తూ ఉంటే కలలో మనిషిలా ఆవిడ చేయి పట్టుకుని నడుస్తూ వెళ్ళారాయన. సింహంలా ఉండేవారు, అంత దిగిపోయారు. నలుగురిలోకి రావటం మానేశారు. ఇంట్లో వాళ్లే తాలో మాట అంటున్నారు. ఆయన మనసులో ఏముందో ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. పోనీ అన్నయ్య, జరిగిందేదో జరిగిపోయింది, కలిసి ఉంటారని పెళ్లి చేశాము, ఉండలేకపోయారు. ఎవరి దారిన వాళ్ళు సుఖంగా బతికితే చాలు అని ఒక్క ఓదార్పు మాట చల్లగా అంటారేమోని అనుకున్నారు. కానీ ఒక్కరూ అనలేదు. ఇప్పుడు కూడా ఇలా చేస్తున్నారు. సమ్ము పై పిల్ల కాదు, ఆయన కన్న కూతురు, లేక పుట్టిన పిల్ల. ఆయనకు అంత ప్రాణం రాది, మీకది అర్థం కాదెందుకు? ఆయన బాధపడేది అది చేసిన పనులకు కాదు, దాని పట్ల మనందరి ప్రవర్తనకి. పెద్దవాళ్ళు, వీళ్లకంటే నచ్చలేదు అది చేసిన పని. మరి నీ చదువెందుకు చట్టుబండలవును అంది వసంత. భార్య మాటలు చెంపపెట్టులా తగిలాయి నారాయణరావుకి. సీను కూడా. మొదట్నుంచి ఆమె అంటూనే ఉంది, తల్లిదండ్రులకి ఇష్టమై కలుపుకున్నప్పుడు మనమెందుకు దూరం పెట్టాలని. వదిన ఒత్తిడికి అన్నగారు తటస్థంగా ఉంటున్నాడు. కానీ జరిగిందేది మనసు లోపల ఆయనకు ఇష్టం లేదనే ఎన్నాళ్ళు నమ్మాడు. కానీ ఈ రోజున కూతురి కోసం ఆయన పడిన బాధను తన కళ్ళతోనే చూశాడు. తనకి తన్మయికి మధ్య జరిగిన సంభాషణ చెప్పాడు శ్రీను. ఈ విషయంలో తను చాలా పట్టుదలగా ఉంది. అతను వాళ్ళకు బాగా కావలసిన వాడట. నిస్సహాయంగా అన్నాడు. నీకు మీ నాన్నకు నేను చెప్పదగినంత దాన్ని కాను, కానీ చెప్పకుండా ఉండలేను. కొట్టి తిట్టి కాల్చుకు తిన్న అత్త కొడుకు నీకు పెద్ద చుట్టం ఎలా అయ్యాడు? అంత బాధను ఊర్చుకున్న మన ఇంటి ఆడపిల్ల, నీ చెల్లెలు, సొంత పెదనాన్న కూతురు పారాయిది ఎలా అయ్యింది? అందుకే తన్మయి నిన్ను చేసుకుని మన ఇంటికి రావడానికి భయపడుతోంది. తన్మయి మనసు చదివినట్లు అంది వసంత. సీను మొహం ఎర్రబడింది. అప్పటిదాకా అభావంగా కూర్చున్న వాడల్లా నారాయణరావు గమ్మునన్నాడు. అన్నయ్య వదిన ఎంతో దూరం వెళ్ళుండరు, నేను వెళ్ళి వాళ్ళని వెనక్కి తీసుకొస్తాను అని. నువ్వు సంయుక్తని అతన్ని పిలుచుకురారా, అందరం కూర్చొని మాట్లాడుకుంటే కలతలు తీరిపోతాయి. మీ అమ్మన్నట్లు ఎవరి దారిని వాళ్ళు బతుకుతున్నప్పుడు ఈ గొడవలు ఎందుకు? అన్నయ్యకు లేని అభ్యంతరం నాకు దేనికి? పీటల మీద పెళ్లి ఆపుకునేంత విషయం ఏమీ లేదు. పిల్ల వాళ్లకు మతి లేకపోతే మనకైనా ఉండాలి కదా అన్నాడు. అతను వెళ్ళాడు. సీను మేనత్తలున్న గదిలోకి వెళ్ళాడు. 5గురు అక్కడే ఉన్నారు. శారద, రాజారావు వెళ్ళాక వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. వాళ్ల మధ్య కూడా ఈ విషయం మీద వాదనలు జరుగుతున్నట్టున్నాయి. ముఖాలు ఎర్రగా ఉన్నాయి. సీను రాగానే వాళ్ళు మాటలాపారు. సీను వెళ్ళి జయలక్ష్మి పక్కన కూర్చున్నాడు. ఆవిడ మొహం తిప్పుకుంది. అత్త, విషయం చాలా దూరం వెళ్లేలా ఉంది, నువ్వే పెద్ద మనసు చేసుకోవాలి అన్నాడు ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకుని. ఆవిడ చెయ్యి విదిలించుకుంది. పెద్దన్నయ్య చాలా బాధపడుతున్నాడే, పెళ్లి వాళ్ళు కూడా పంతం మీద ఉన్నారు.
ఈ రోజుల్లో ఆడపిల్లలు దేనికి తగ్గటం లేదు. ముహూర్తం దాకా ఉండి 4 అక్షంతలు వెయ్యి. ఇష్టమైతే చివరి దాకా ఉండు. నీ పెద్దరికం నిలబెట్టుకో. లేదంటే ముహూర్తం అవ్వగానే వెళ్ళిపోయి నీ పంతం నెగ్గించుకో అని నచ్చజెప్పబోయింది జయలక్ష్మి తర్వాత ఆమె. ఈ గదిలోకి వచ్చినప్పటి నుంచి అదే చెప్తున్నారు. ఈవిడ వినట్లేదు. ఇంకేదో జరగాలనుంది. సంయుక్తని వెళ్ళగొట్టేది లేదని వాళ్ళు చెప్పేశాక ఇంకేం జరుగుతుంది? ఆవిడైనా సర్దుకోవాలి, పెళ్ళైనా ఆగిపోవాలి. రెండవది బయటికి అనలేకపోతోంది. ఏమిటే జయక్క నీ పంతం? పెద్దదానివి, అమ్మ తర్వాత అమ్మంతటి దానివని ఎన్నాళ్ళు నీకు ఎదురు చెప్పలేదు. ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకోకపోతే మేమందరం నష్టపోతాం. పెద్దవాళ్ళం, మనమంతా భర్తల్ని గుప్పెట్లో పెట్టుకుని కాపురాలు చేసుకుంటే సంయుక్త మాత్రం ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ బతికింది. ఇన్నాళ్లకు దానికి తెలివి వచ్చి తన దారి తను చూసుకుంది అంది ఆఖరి చెల్లెలు. సమస్య ఇంతకాలం తమ మధ్యనే ఉంది. ఇప్పుడు బజారుకెక్కింది. అక్కగారికి మొదటి నుంచి చెప్తూనే ఉంది. పెళ్లికి ముందు సంయుక్తకి శేషుకి కలవదని చెప్పింది. వాళ్ళు గొడవలు పడుతూ ఉంటే శేషుని మందలించమని చెప్పింది. సంయుక్త మళ్ళీ పెళ్లి చేసుకున్నాక ఆ పిల్ల జోలికి వెళ్ళొద్దని చెప్పింది. అందరికంటే ఆఖరిది కావటాన్నా ఎవరూ ఆమె మాట వినలేదు. రాజారావు కూడా. ఫలితం దగ్గరకు వచ్చేసరికి ఒకరికి అనుకూలమైంది, మరొకరికి ప్రతికూలమవుతోంది. సీను, ఇప్పటికే చాలా జరిగింది. తన్మయ్య ముందు నువ్వు చులకన పడకు. సమ్ము లాంటి పిల్ల ఇంకొకరుండరు. శేషు దాన్ని జార విడుచుకున్నాడు. తన్మయ్య లాంటి అమ్మాయి నీకు మళ్ళీ దొరకదు. సమ్ము విషయాన్ని తన్మయ్య భవిష్యత్తుతో చూస్తున్నారు. తెగేదాకా లాగకు. తర్వాత ఏం జరగాలో చూసుకో వెళ్ళు అందామే. సీను వెళ్ళిపోయాడు. తన్మయ్య ఉన్న చోటుకు వెళ్ళాడు. సంయుక్త అక్కడే ఉంది. ఒక్కొక్క ఇంట్లో ఉంటారు తన్మయ్యి, మా అత్తలాంటి వాళ్ళు. ఆవిడకి ఎదురు చెప్తే జరిగే రచ్చ భరించలేక ఆవిడ ఎలా చెప్తే అలా చేయటానికి అలవాటు పడిపోయాము. ఇది అలవాట్లో పొరపాటే తప్ప ప్రత్యేకించి చేసింది కాదు అన్నాడు తన్మయ్యతో. సారీ సమ్ము, పెద్దత్త గురించి నీకు తెలియందేముంది? అమ్మకి నాన్నకి మిగిలిన వాళ్ళకి ఏ సమస్య లేదు. నిజానికి నిన్ను మేమే పిలవాలి. అత్త కారణంగానే ఆగిపోయాము. బావగారేరి? ఇద్దరిని వెంట పెట్టుకురమ్మన్నారు నాన్న. అందరికీ పరిచయం చేద్దుగాని అన్నాడు. శేషుతో కలిసి శ్రీధర్ ఇంటి మీదకు దుమ్మికొచ్చింది. పెళ్లికి రావద్దని వసంత ఫోన్లో ఏడ్చింది మర్చిపోలేదు సంయుక్త. అక్కడికి వచ్చాక అంతా కలిసి మమ్మల్ని తిట్టరు కదా అన్నయ్య? భయంగా అడిగింది. ఆ ఒక్క ప్రశ్న అక్కడున్న ఇద్దరినీ కదిలించింది. సీనునైతే మూలాల్లో నుంచి. చిన్నప్పుడు తామంతా కలిసి ఆడుకున్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. శేషు దౌర్జన్యంగా ఉండేవాడు. ఆటల్లో తొండి చేసైనా గెలిచేవాడు. ఎప్పుడైనా ఓడిపోక తప్పని పరిస్థితి వస్తే ఆ ఉక్రోషాన్ని సంయుక్త మీద తీర్చుకునేవాడు. వంగదీసి 2 దెబ్బలు వేయటం, జడలు పట్టి లాగటం, మొట్టికాయలు వేయటం, గిచ్చటం. అకారణంగా ఏడిపించేవాడు. ఎందుకురా దాన్నల్లా కొడతావు అని ఎవరైనా అడిగితే అది నా పెళ్ళం, ఏమైనా చేసుకుంటా అని నిర్లక్ష్యంగా జవాబిచ్చేవాడు. అదొక నవ్వులాటగా చెప్పేది అత్త. అంత చిన్న వయసు నుంచే తమకు అలవాటైపోయింది. సంయుక్త మీద శేషుకు హక్కున్నట్టు, సంయుక్త అంటే శేషు నీడ అన్నట్టు. ఆ జడత్వంలో నుంచి బయటకొచ్చాడు ఇంతకాలానికి సీను. శ్రీధర్ని పరిచయం చేసుకుని అతన్ని సంయుక్తని వెంట పెట్టుకుని వెళ్ళాడు సీను. అదే సమయానికి పినతండ్రులు వాళ్లతో జోరుగా పేకాటలో ఉన్నాడు శేషు. పొద్దుటి నుంచి సాగుతోంది. ఎవరో వచ్చి అతనికి ఉప్పందించారు. సంయుక్త వచ్చిందిరా, దాని బలగాన్నందరినీ వెంటేసుకుని వచ్చింది, పెద్ద గొడవైపోతోంది అని వార్త. ముక్కలు కింద పడేసి దూకుడు కలిగించాడు శేషు. శేషు ఎక్కడికి రా అని ఒక పినతండ్రి అంటూనే ఉన్నాడు. అతను గది దాటేశాడు. సాధారణంగా అత్తవారింటి వ్యవహారాల్లో అల్లుళ్ళెవరికి గొంతు లేవదు. వాళ్లతో నెగ్గలేక భార్యలకు బావమరుదులకే సమస్తం వదిలేస్తారు. అందులోనూ సంయుక్త శేషుల విషయం మరీ జటిలమైంది. విడవమంటే పాము కోపం, కరవమంటే కప్పకి కోపం లాంటిది. ఇప్పుడు కూడా తాము చేసేదేమీ లేదని శేషు తండ్రితో సహా అందరికీ తెలుసు. అత్త, మావయ్య ఎక్కడా? అదే దూకుడుతో వసంత వాళ్ళ విడుదికి వెళ్ళి దురుసుగా అడిగాడు శేషు. సర్దుబాటైన గొడవ మళ్ళీ మొదటికొచ్చిందనుకుంది వసంత. శేషుకు ఎంతవరకు తెలుసో, ఏ మేరకు తెలుసుకుని యుద్ధానికి వచ్చినట్టు వచ్చాడో తెలీదు. పెద్ద మామయ్య వాళ్ళని తీసుకురావడానికి వెళ్లారు అంది నెమ్మదిగా. వాళ్ళెక్కడికి వెళ్లారు? పొద్దున్న మనతోనేగా వచ్చారు అన్నాడు. అత్తేం చెప్తుంది కానీ నేనున్నా అని చెప్పటానికి. పక్క గదిలో నుంచి వచ్చింది జయలక్ష్మి. కొడుకును చూసి ఆమెకు బలం వచ్చింది. సమ్ము వచ్చిందిరా, దాన్ని వెళ్ళగొట్టమని చెప్పాను. అందుకు అలిగి పెద్ద మావయ్య అత్త వెళ్ళిపోయారు. ఏడుపులు మొత్తుకోళ్ళు అయ్యాయి. ఇహ వేళ వ్యవహారం
ఆ శ్రీధరు ఆడపెళ్లి వాళ్ళకు బాగా కావలసిన వాడుట. వాళ్ళని గెంటేస్తే ఈ పెళ్లి ఎక్కడ ఆగిపోతుందనని ఈ తల్లి కొడుకులిద్దరూ అగ్గగ్గలాడిపోతున్నారు. అంతా కలిసి ఇక్కడ సభ చేస్తారట అంది. శేషు ముఖం జేపురించింది. వాళ్ళనెవరు పిలిచారు? ఆగ్రహంగా అడిగాడు. వసంతకి పై ప్రాణం పైనే పోతోంది. ఒకవైపు సీను వాళ్ళని వెంట పెట్టుకురావడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడేమో. మరొక వైపు అన్న వదిలిని తీసుకొస్తారని భర్త వెళ్ళాడు, వాళ్ళు వచ్చేస్తారేమో. ఈ శేషు ఏ వీరంగం ఆడతాడో. ఆమె గుండె దడదడలాడుతోంది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.